ఫ్రెండ్స్ టెక్నో ఎపిసోడ్ 1606కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 21, 2023 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి RealmeGT5 ఆగస్ట్ 28వ తారీఖు చైనాలో వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 8 Gen 2 ప్రాసెసర్ 24GB ర్యామ్తో రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు 240 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 4600 mAh బ్యాటరీ ఒక మోడల్. ఇంకో మోడల్ వచ్చేసరికి 5160 mAh బ్యాటరీ 150 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లే. రియల్మీ GT సిరీస్ పాపులర్ సిరీస్ ఇండియాలో కూడా సేల్స్లో ముఖ్యంగా తక్కువ రేట్కి వస్తూ ఉంటాయి ఇవి. చూడాలి మరి ఇది ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో, కానీ చైనాలో మాత్రం ఇది 28వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో 240 వాట్ ఛార్జింగ్ అయితే తీసుకురారు, మోస్ట్లీ 150 వాట్ ఛార్జింగ్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి ట్విట్టర్లో ఇప్పుడు బ్లాక్ ఫీచర్ని తీసేస్తారు. అంటే మీ కామెంట్ సెక్షన్లో ఎవరో ఒకరు వచ్చి తిడుతూ ఉంటారు కదా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని బ్లాక్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ డైరెక్ట్ మెసేజెస్లో మీరు బ్లాక్ చేసుకోవచ్చు, కానీ ట్విట్టర్లో మీరు రిప్లైస్ కింద మీ ట్వీట్స్ కింద రిప్లైస్ ఇచ్చే వాళ్ళని బ్లాక్ చేయడానికి అయితే లేదు. దీన్ని అయితే తీసేస్తాడు. దీని మీద అందరూ విరుచుకుపడుతున్నారు ట్విట్టర్ యూజర్స్ అందరూ. ఎందుకంటే దీనివల్ల స్పామ్ ఎక్కువ అయిపోద్ది, హెరాస్మెంట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా మనల్ని హెరాస్ చేస్తూ ఉంటే బ్లాక్ చేసుకునే ఫీచర్ ఉంటే బాగుంటుంది, కానీ ఇలా తీసేస్తే ఎలా అని చెప్పేసి మస్క్ని అయితే ఆడుకుంటున్నారు. మరి చూడాలి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారేమో ఈ బ్లాక్ ఫీచర్ని. ప్రజెంట్ అయితే తీసేస్తారు, ఓన్లీ డైరెక్ట్ మెసేజెస్లో మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ట్విట్టర్లో 2014 బిలో మనకి ఏదైతే పోస్టులు ఉంటాయో, ఫొటోస్ ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోయినాయి. చాలామంది సెలబ్రిటీస్ ఆస్కార్ విన్నింగ్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని ట్వీట్స్ పెట్టుంటారు కదా, మ్యాక్సిమం చాలా వరకు అయితే ఫొటోస్ అని డిలీట్ అయిపోయినాయి. సో దీనికి సంబంధించి ట్విట్టర్ని అడిగితే మాత్రం ఇది గ్లిచ్ వల్ల పోయినాయి అని చెప్తున్నారు. మరి రిటర్న్ వస్తాయా రావా దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 2014 అబోవ్ ఉన్నాయి, కానీ 2014 బిలో అయితే ఎగిరిపోయినాయి అన్ని. దీంతోపాటు ట్విట్టర్ని ఇప్పుడు లింక్డ్ఇన్ లా చేయబోతున్నారు. మీరు జాబ్ ప్రొఫైల్ కానీ జాబ్స్ ఎత్తుక్కోవడం కానీ ఇట్లాంటివన్నీ మీరు ట్విట్టర్ నుంచి చేయొచ్చు. సో ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు అయితే ట్విట్టర్లో చేస్తున్నారు ఇలాన్ మస్క్. ముఖ్యంగా లెనోవో నుంచి లెనోవో లిజన్ గేమింగ్ హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్ ఒకటి తీసుకురాబోతుంది. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ టెక్ న్యూస్లో. దీంతోపాటు వీళ్ళు AR గ్లాసెస్ కూడా తీసుకొస్తారని చెప్పి రూమర్స్ వస్తూ ఉన్నాయి. AR గ్లాసెస్ పెట్టుకొని ఈ గేమింగ్ కన్సోల్కి మనం దీన్ని కనెక్ట్ చేసుకొని స్క్రీన్ ఇక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది కదా, మనకి స్క్రీన్ మనం పైకి చూసుకుంటూ ఆడుకోవచ్చు అనమాట. పెద్ద సైజ్ స్క్రీన్ మన గ్లాసెస్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా వీళ్ళు ఏదో ప్లాన్ చేసినట్లున్నారు. ఇది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. దీని లాంచ్ డేట్ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ప్రజెంట్ అయితే ఇవి టీచ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ కొత్త డిస్ప్లే మీద వర్క్ చేస్తూ ఉంది. కంప్లీట్గా బెజల్స్ లేకుండా డిస్ప్లే మీద వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. అసలు బెజల్సే లేవు, మనకి కర్వ్ డిస్ప్లేలా కనిపిస్తూ ఉంది. అండ్ అండర్ డిస్ప్లే కెమెరాతో కూడా రాబోతుంది. ఇది కంప్లీట్ స్క్రీనే ఉంటుంది. ఇంకా దీని మీద వర్క్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ ఫోన్లో తీసుకొస్తారు దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ దీంతోపాటు 440 మెగాపిక్సెల్ కెమెరా మీద వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ 200 మెగాపిక్సెల్ నడుస్తుంది సామ్సంగ్లో. 440 మెగాపిక్సెల్ కెమెరా మీద కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు మరి దేనిలో తీసుకొస్తారో తెలియదు. ఫ్యూచర్లో S24 సిరీసా, S25 సిరీసా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. S24 సిరీస్లో అయితే మోస్ట్లీ దీన్ని చూడలేము మనం. దీంతోపాటు సామ్సంగ్ ఫోల్డబుల్ ట్యాబ్లెట్ మీద కూడా వర్క్ చేస్తూ ఉంది. ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మోడల్ ఇది కంప్లీట్గా ఇలానే ఉంటుందని చెప్పలేము మనం. మీరు ఏసూస్లో ఒక ల్యాప్టాప్ చూస్తుంటారు, ఫోల్డబుల్ ల్యాప్టాప్, సేమ్ అదే థీమ్లో ఫోల్డబుల్ ట్యాబ్ మీద కూడా సామ్సంగ్ వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇవన్నీ మనం సామ్సంగ్ నుంచే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఆస్ట్రేలియా, యూకేకి సంబంధించిన రీసెర్చర్స్ ఒక కొత్త రీసెర్చ్ అయితే చేశారు. చాలామంది బ్లూ లైట్ గ్లాసెస్ అని పెట్టుకుంటూ ఉంటారు. కంప్యూటర్ ముందు కూర్చొని బ్లూ లైట్ గ్లాసెస్ పెట్టుకుంటే ఫిల్టర్ చేస్తే మన కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి చాలామంది గ్లాసెస్ అయితే వాడుతూ ఉంటారు. వీళ్ళు ఈ గ్లాసెస్ని కొంతమంది టెస్ట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. కొంతమందిని గ్లాసెస్ పెట్టుకొని, కొంతమంది గ్లాసెస్ లేకుండా సేమ్ ఒక టైం పీరియడ్ పెట్టుకొని అందరినీ చెక్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళు రిజల్ట్ ప్రకారం చూసుకుంటే గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో నార్మల్గా గ్లాసెస్ పెట్టుకుంటే మనకి హై స్ట్రెయిన్ తగ్గుతుంది, స్లీప్ కూడా క్వాలిటీ బాగా పెరుగుతుంది. ఇట్లా కొన్ని అయితే ఉంటాయి. ఇవన్నీ గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళకి కూడా సేమ్ ఉన్నాయి, ఏం చేంజ్ లేదని చెప్తున్నారు. ఇది షార్ట్ పీరియడ్లో వీళ్ళు చేసినట్టు చెప్తున్నారు. లాంగ్ పీరియడ్లో అంటే ఎక్కువ కాలం ఇలానే యూజ్ చేస్తే ఎలాంటి చేంజెస్ వస్తాయో దాని మీద కూడా రీసెర్చ్ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే షార్ట్ పీరియడ్లో మాత్రం గ్లాసెస్ పెట్టుకోకపోయినా పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవని చెప్పేసి వీళ్ళు రీసెర్చ్లో తేలినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి రష్యా లూనా 25 అని చెప్పేసి చంద్రయాన్ 3కి పోటీగా చంద్రుల్లోకి ఫస్ట్ వీళ్ళు పంపించాలని చెప్పేసి దీన్ని పంపించారు, సౌత్ పోల్ని టచ్ అవ్వాలని చెప్పేసి. కాకపోతే అది క్రాష్ అయిపోయింది. సో వీళ్ళు హడావుడి చేశారు మొత్తం. ఇండియా ఒక పద్ధతి ప్రకారం అయితే వెళ్తూ ఉంది. ఆగస్టు 23వ తారీఖు చంద్రయాన్ 3 మూన్ మీద అయితే ల్యాండ్ అవబోతుంది. ఒకవేళ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పొచ్చు. సక్సెస్ఫుల్గా సౌత్ పోల్లో ల్యాండ్ అయింది. మరి ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం, వెయిట్ చేసి చూద్దాం. ఇంకా 2 రోజుల్లో ఉంది, ఆగస్టు 23కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. చూద్దాం ఏమైతే, ఆగస్టు 23 వరకు వెయిట్ చేయాల్సింది. నెక్స్ట్ మనకు వాట్సాప్లో మెసేజెస్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పుపోతే ఎడిట్ అని ఫీచర్ ఉండేది, ఇప్పుడు ఇంకొక ఫీచర్ వర్క్ చేస్తుంది. ఇది కూడా ఎడిట్ ఫీచరే, కాకపోతే మనం క్యాప్షన్స్ ఇస్తాం కదా, ఇమేజెస్ని ఇలా స్వైప్ చేసేసి మీరు మెసేజ్ టైప్ చేసి పంపిస్తూ ఉంటారు. అట్లాంటి క్యాప్షన్స్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ప్రజెంట్ అయితే లేదు. దాని మీద వాట్సాప్ వర్క్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు
ఫొటోస్ క్యాప్షన్స్ ఇస్తారు కదా, వాటిని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ప్రజెంట్ ఇది బీటాలో ఉంది. నెక్స్ట్ మనకి బెంగళూరులో హల్నాయక్ హల్లీ, కొద్దిగా పేరు డిఫరెంట్గా ఉంది. ఇది ఒక పంచాయత్ అనమాట. ఇక్కడ ఆరిఫ్ ముగ్దల్ అనే ఒక వ్యక్తి వాళ్ళ నాయకులకు చెప్పి ఇసిగిపోయాడు అనమాట. ఇప్పుడు రోడ్లు మనకి గుంతలు పడిపోయి ఉంటాయి, డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో వాటిని బాగు చేయండి అని చెప్పేసి వాళ్ళ నాయకులకి చెప్పి విసిగిపోయి ఇతను ఒక గ్రూప్ను ఫామ్ చేసుకొని, ఐటీ ప్రొఫెషనల్ అయినా ఒక గ్రూప్ను ఫామ్ చేసుకొని వీళ్ళందరూ కలిసి లోన్ తీసుకున్నారు. ఒక 2,70,000 సంథింగ్ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని మంత్లీ దాన్ని ఈఎంఐ పే చేస్తూ ఆ లోన్తో వచ్చిన డబ్బులు యూజ్ చేసి వీళ్ళు ఆ రోడ్డు మీద ఏదైతే బొక్కలు ఉన్నాయో, పాట్ హోల్స్ ఇట్లాంటివన్నీ వీళ్ళే ఫిల్ చేస్తున్నారు. నైట్ పని చేసి పాట్ హోల్స్ని ఫిల్ చేసేసి అక్కడ ముళ్ళకం చేసేస్తున్నారు. ఎవరు దాన్ని యూజ్ చేయకుండా మళ్ళీ మార్నింగే ముళ్ళకంచి తీసేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళ రోడ్డును వాళ్ళే బాగు చేసుకుంటూ ఉన్నారు అందరూ కలిసి. నాయకులకు చెప్పి విసిగిపోయి ప్రజల్లో చైతన్యం వచ్చేసి ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి భారతీయుడు ట్యాక్స్లు అయితే కడుతున్నాడు. ఆ ట్యాక్స్లు అంతా గవర్నమెంట్కి వెళ్తూ ఉంటాయి. గవర్నమెంట్ ఇట్లాంటి పనులన్నీ చేయాలి. కానీ చాలా గవర్నమెంట్స్ అయితే ఇట్లాంటి వాటి మీద అసలు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ మనకి యాంగ్ బే, ఇలా పేర్లు డిఫరెంట్ ఉంటాయి, చైనా వాళ్ళు అనమాట. వీళ్ళు 2022 సంవత్సరంలో ఒక ఆయన వచ్చాడు. ఇతని పేరే యాంగ్ బే. ఈయన వచ్చాడు, ఇండియాకి వచ్చాడు. గుజరాత్లో ఇతను ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు, ఫుట్బాల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు బెట్టింగ్ మీద. సో ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని పోగేసి కొద్దిగా డెమో ఇచ్చారు అనమాట. నేను ఒక యాప్ క్రియేట్ చేశాను. ఈ యాప్లో మీరు బెట్టింగ్ పెట్టారు అనుకోండి ఫుట్బాల్ మ్యాచెస్ మీద. అదే డ్రీమ్ లెవెన్లో మీరు ఎలా క్రికెట్ ఇట్లాంటివి పెడతారు, ఇట్లా సేమ్ ఒక యాప్ అనమాట ఇది. దీని పేరు కూడా డిఫరెంట్ ఉంది, డానీ డేటా అంట. సో ఇలా ఈ యాప్ పేరు. ఈ యాప్ను ఒకటి క్రియేట్ చేసి ఆ యాప్లో వీళ్ళతో బెట్టింగ్లు చేయించాడు. అంటే ఫుట్బాల్ మ్యాచెస్ బ్రేక్ చేయడం ఇట్లాంటి వాటిని బెట్టింగ్లు చేయించి డబ్బులు ఫస్ట్ వాళ్ళకి అకౌంట్లో కనిపిస్తుంటాయి కదా, మనం అకౌంట్లో పైన కనిపిస్తూ ఉంటే మనం విత్డ్రా చేసుకోవడానికి ఉండవు. వాటిని ఒక అమౌంట్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ఆ యాప్ నుంచి. సో ఇట్లా చాలామంది దానిలోకి వెళ్ళిపోయారు. చాలామంది బెట్టింగ్లు అయితే పెట్టారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి మొదలుపెట్టాడు. చాలా పాపులర్ అయిపోయింది యాప్. ఒక 1 ఇయర్లోనే చాలా పాపులర్ అయిపోయింది. ఇతను లాస్ట్ ఒక 9 డేస్లో 1,400 కోట్లు సంపాదించాడు ఆ యాప్ నుంచి. సంపాదించాడు. తర్వాత తెలిసిందిగా ఏమైందో కథం. పోలీసులు దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అయితే కొంతమంది డబ్బులు ఇచ్చారు, కొంతమంది డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే చాలామంది అత్యాశతో ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటారు. అంటే ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి, ₹1,000 పెడితే 10,000 వస్తాయి. సో ఎక్కువ అమౌంట్లు పెడతా ఉంటారు చాలామంది, ఎందుకంటే అక్కడ డబ్బులు ఆశ కనపడుతుంది కాబట్టి. ఇట్లా మొత్తం చాలామంది అయితే ఈ స్కామ్లో ఇరక్కబోయారు, ఈ యాప్ స్కామ్లో. సో డబ్బులు మొత్తం అతను కొట్టేశాడు. అది చైనా బేస్డ్ అనమాట, అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది. పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, చూడాలి డబ్బులు రిటర్న్ వస్తాయో రావు. ఇది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. నిన్న బర్త్డే వ్లాగ్ చూడకపోతే సాయి వచ్చింది, ఇక్కడ మీ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి దాన్ని చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.